महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జూన్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు కొంచెం మనం లేట్గా చెప్పుకుంటున్నాం, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఈ సప్తగ్రహ దృష్టి వృశ్చిక రాశి మీద చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి అవి చేసుకుంటూ కాబట్టి ఓవరాల్గా జూన్ మాసం మొత్తం కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. చాలామంది కామెంట్స్, గురువుగారు లాగా జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు అని. సో ఇక్కడ జూన్లో చూస్తే కనుక మనకి హనుమత్ జయంతి 1వ తారీఖు, మాస శివరాత్రి 5వ తారీఖు. సో 2 మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. సో ఏదైతే చెప్పుకున్నామో సప్తగ్రహాల దృష్టి, శని, కుజ, రవి, బుధ, గురు, శుక్ర, చంద్రుల యొక్క దృష్టితో కూడిన ఈ యొక్క సప్తగ్రహ దృష్టి 5, 6, 7 తారీఖుల్లో ఏర్పడడం వృశ్చిక రాశి మీద. సో 15వ తారీఖు వరకు కూడా దీని యొక్క ప్రభావం అంటాం. సో నెమ్మదిగా 13వ తారీఖు నుంచి నెమ్మదిగా మళ్ళీ శుక్రుడు, రవి, బుధ మిథునంలోకి రావటం. సో ఓవరాల్గా సో గ్రహ సంచారం అయితే ఈ విధంగా మనకి కుంభరాశిలో శని, అలాగే మీనంలో రాహువు, మేషం స్వక్షేత్రంలో కుజుడు, రవి, బుధ, గురు, శుక్రులు ఇక్కడ వృషభ రాశిలోను, తర్వాత రవి, శుక్ర, బుధులు మళ్ళీ 15వ తారీఖు నుంచి మిథున రాశిలో, కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. సో ఈ విధమైన గోచారం ఫలితంగా మనకి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఏంటి అనేది జూన్ మాసంలో మనం అన్ని రాశులకి సంబంధించి చెప్పుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి అనుకూలిస్తున్న గ్రహాలు ఈ జూన్ మాసంలో రాశిలో ద్వితీయంలో సంచారంలో ఉంటున్న శుక్ర భగవానుడు, అదేవిధంగా ఈ రాశికి 15వ తారీఖు తర్వాత నుంచి బుధుని యొక్క ద్వితీయ స్థాన సంచారం, లాభస్థానంలో సంచారంలో ఉన్న రాహువు, మొత్తంగా ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సప్తగ్రహ దృష్టి మొదటి 2 వారాలు కూడా జూన్ మాసంలో సప్తమ స్థానం అనేది ఎక్కువగా ప్రభావితమై ఉంది. కాబట్టి వ్యాపారానికి సంబంధించి కానీ, మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో అయినా, కాంట్రాక్ట్ విషయాల్లో అయినా, ప్రయాణాలు స్టేట్ టు స్టేట్ ఆర్ ఫారెన్ జర్నీస్ ఆర్ స్టేట్ టు స్టేట్ జర్నీస్, ప్రయాణాల విషయంలో కూడా కొంతవరకు వీళ్ళు ప్రతి విషయంలోనూ ఆచితూచి డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటే మంచిది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి ఎక్కువ పంచగ్రహ కూటం అనేది రాశిలోనే జరగటం వల్ల మానసికంగా వీళ్ళకి ఎటువంటి డెసిషన్ తీసుకోవాలనే విషయంలో చాలా వరకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో అర్జెంట్ కాదు, పర్వాలేదు అనుకున్న విషయాలని మీరు ఈ సమయంలో వాటి గురించి అంతగా ఆలోచించకుండా ఏదైనా ఇన్ కేస్ అది మనకి సో ఈ విషయంలో మనకు కొంత త్వరగా డెసిషన్ తీసుకోవాలనుకున్న విషయాన్ని సో అది ఎంతవరకు మనకి అవసరమో అంతవరకు దాని గురించి ఆలోచించి మంచి చెడులన్నీ ఆలోచించుకుని ఈ సమయంలో డెసిషన్ తీసుకోవడం మంచిది. 10 రకాలైన ఆలోచనలు మీ మైండ్లో పెట్టుకోకుండా అవసరం, ఇప్పుడు ఏది మనకు అవసరం ఈ నెల, లేకపోతే ఈ వారం, లేకపోతే ఈ 2 వారాలు అనుకున్న దాని మీద మీరు మీ మనసుని కేంద్రీకృతం చేసుకున్నట్టయితే కనుక ఎక్కువ మానసికంగా ఈ యొక్క ప్రెషర్ అనేది, మానసిక ఒత్తిడి లేకపోతే మీ ఆలోచనల్లో ఆ రకమైన ఫ్లక్చువేషన్ అనేది ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఇది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి 13వ తారీఖు తర్వాత నుంచి ద్వితీయ స్థానంలోకి శుక్రుడు అలాగే బుధ భగవానుడు ఇద్దరు కూడా వస్తుంటారు. ఈ రాశికి శుక్ర బుధుల యొక్క యుతి ద్వితీయ స్థాన సంచారంలో మంచిగా ధన ఆర్థిక పరిస్థితులకి సంబంధించి, కుటుంబ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో మేలు కలిగే విధంగానే కొంత ఆర్థిక పురోగతికి సంబంధించిన విషయాల్లో ఈ శుక్ర బుధులు ఇద్దరు కూడా 15వ తారీఖు నుంచి అనుకూలంగా వస్తూ ఉన్నారు. అయితే అదే సమయంలో రవి యొక్క సంచారం కూడా వీరికి ద్వితీయ స్థాన సంచారంలో మొదలవుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా కుటుంబపరంగా కొన్ని ఖర్చులు చేయాల్సి వచ్చినప్పటికీ అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా మళ్ళీ కొంత రాబడి కూడా ఉంటుంది. సో దీనివల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఆ ఫైనాన్షియల్ విషయాల్లో, మనీపరమైన విషయాల్లో వీళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇదైతే ఈ వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే, వ్యాపార పరంగా చూసినట్టయితే ముఖ్యంగా కుజుని యొక్క గోచారం
వ్యయ స్థానంలో కుజుని యొక్క గోచారం అనేది జరుగుతుంది కాబట్టి వ్యాపారంలో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ ఇందాక మనం తీసుకున్న పార్ట్నర్షిప్స్ ఎనీ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో తీసుకునే రిలేషన్స్ విషయంలో కొంచెం ఎక్కువ డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా మెయిన్ ప్రయారిటీగా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ప్రొఫెషనల్ అండ్ కెరీర్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి కొంచెం హార్డ్షిప్, కొంత రిస్ట్రిక్షను, సో అలాగే ఆ యొక్క శ్రమని మీరు అధిగమించి పనిచేయాల్సి రావటం ఇవి కూడా వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో, సబ్జెక్ట్ని అర్థం చేసుకునే విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ తీసుకునే నిర్ణయాల పట్ల చాలా వరకు కూడా ఫోకస్డ్గా, కాన్స్టెంట్గా, కాన్సన్ట్రేట్గా మీరు డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం వృషభ రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎంటర్టైన్మెంటు, స్పోర్ట్స్, ఇంకా షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ రాశి వారికి సంబంధించి కొంతవరకు మోర్ కాన్సన్ట్రేషన్ అనేది అవసరంగా కనిపిస్తూ ఉంది. లాభస్థానంలో ఉన్న రాహు చాలా కాలం నుంచి వీళ్ళకి చాలా అండదండగా ఉంటూ ఉన్నారు కనుక సో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కూడా లాభస్థానంలో ఒక మెయిన్ లాంగ్ టర్మ్ ప్లానెట్ ఒకటి మీకు అనుకూలంగా ఉంది కనుక ఈ యొక్క రాహు యొక్క బలం వల్ల తప్పకుండా ఏదో విధంగా మీకు సమయానుకూలంగా కొంత మీకు అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా కానీ, లాభకరమైన విషయాల్లో కానీ, గుర్తింపులో కానీ మీకు లభించే ఆస్కారాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఇక్కడ మనం ముఖ్యంగా చూస్తే రాశిలో ఉన్న రవి యొక్క సంచారం, అలాగే ద్వితీయంలో కూడా రవి యొక్క సంచారం జరుగుతుంటుంది. అలాగే రాశిలో ఉన్న గురువు యొక్క సంచారం, సో ఏవైనా ఇక్కడ వ్యయ స్థానంలో కుజుడి యొక్క సంచారం, ఇన్ని యొక్క సంచారాలు కొంత అనుకూల గ్రహాలకు వచ్చి తక్కువగా ఉన్న కారణంగా తప్పకుండా నవగ్రహ ప్రదక్షిణ అనేది చేసుకొని ఒక 27 సార్లు శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల ఈ యొక్క సప్తగ్రహ దృష్టి ఉన్న ఈ కాలంలో తప్పకుండా మీకు మేలు జరిగే ఆస్కారాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ఇంకా వీక్లీ రాశి ఫలాలు ఇంకా మనకు క్షుణ్ణంగా ఏ ట్రాన్సిట్లో ఏ వారం దేని గురించి మనం ఇంకా బాగా జాగ్రత్త తీసుకోవచ్చు అనేది తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.